పార్టీ సొత్తు ఇది దేశం సొత్తు, ప్రజల సొత్తు, సమాజం తాలూకు సొత్తు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రతి శాసనసభ్యుడు పీలా గోవిందరావు గారితో సహా అర్థం చేసుకోవాల్సింది. ఇది మీ సొత్తు కాదు, ప్రజల సొత్తు, ఉత్తరాంధ్ర సొత్తు, దేశం సొత్తు. నేను నాయకులు ఎలా తయారయ్యారంటే నాకు విన్నాను, ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గెలిస్తే నూకాలమ్మ గుడికి వెళ్ళి అమ్మ నీకు కిలో కిరీటం చేయిస్తానని చెప్పి అని మనం ఏమనుకుంటాం, సొంత డబ్బులతోటి చేయిస్తాం కిరీటం అనుకుంటాం. కాదు, అందరి దగ్గర చందాలు చేసి బెదిరించో దేశం కిరీటం చేయించారు. ఇలా మొక్కుకునే వాళ్ళకి తెలియదు, తల్లి నూకాలమ్మ కళ్ళు తెరిస్తే ఏమైపోతే వాళ్ళకి ఎవరికో తెలియదు. మొక్కు నువ్వు మొక్కుకుంటావా, డబ్బేమో అందరి దగ్గర తీసుకుంటావా? దీవె నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దీవెన వాళ్ళకే పోతుంది, డబ్బులు ఎవరిచ్చారో వాళ్ళకే దీవెనలు తప్ప మొక్కుకున్న వాళ్ళకి రాదు. అలాగే ప్రభుత్వ డబ్బులతోటి ఈ మెడికల్ సెంటర్లో ఏసీలు వేస్తే అది కూడా నాయంటే ఎట్లా మేము ఎమ్మెల్యే గారు ఆలోచించుకోవచ్చు. అలాగే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తాను మన దగ్గర నుంచి, నాకు చాలా బాధ కలిగించేది. 17 ఒక్క కుటుంబం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అడిగేది కూడా, నేను ఎందుకు వచ్చానంటే, మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు, ఉన్న ఉపాధి తీసేస్తారంటే ఎలా ముఖ్యమంత్రి గారు? మీరు ఎలా ఉపాధి తీసేస్తారు? ముఖ్యమంత్రి గారు ఒక విజిట్ ఆపితే 2 కోట్లు ఖర్చు అవుద్ది. ఆయన ఒక ఊరు ఆయన కదలాలంటే అమరావతి నుంచి, ఆయన ఒక ట్రిప్ ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతుంది. ఒక ట్రిప్ ఆపుకుంటే చాలా ఏం చేయకరు, కొత్తగా అదనంగా అవసరం లేదు. ఆయన నవనిర్మాణ దీక్ష ఆపుకుంటే మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. నవనిర్మాణ దీక్ష ఆపుకుంటే నేను 2016లో నేను బయటికి వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కాకినాడలో పోరాటం చేసి తిరుపతిలో చేస్తే, ఆ రోజున మీకు రిలీజ్ చేస్తాను ఒక రోజున వీడియో, ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిగతా శాసనసభ్యులకు కానీ మీరంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందని మా చిన్నప్పుడు అన్నట్టుగా ఇప్పుడేనండి 2 years బ్యాక్ జరిగింది కూడా వాళ్ళు అసలు మాకు చెప్పలేదు అంటున్నారు. అంటే వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే, సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది, వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది. మీరు మాట్లాడేది ప్రతి రికార్డెడ్, ప్రతి మాట అక్షరం ప్రతి మాట రికార్డెడ్. మీరు ఏమైతే మాట్లాడారో 6 సంవత్సరాలు, ఇది పాతకాలం కాదు, ఇది పాత తరం కాదు, ఇది సరికొత్త తరం, ఇది ఉత్తేజంతో ఉన్న తరం, పోరాటం చేసే తరం. మీరు వారి దగ్గర కూర్చొని మాటలు మభ్య పెడతానంటే ఎట్లాగా? ముఖ్యమంత్రి గారిని ఇది అడుగుతా ఉన్నా నేను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.